ఓకే. అండ్ ఈ కమిషన్ చైర్పర్సన్ అయిన తర్వాతనైతే ఇంకా ఆ కేసెస్ చూస్తూ ఉంటే నిజంగా కూడా సైకలాజికల్గా ఒక భయం అనేది ఏర్పడింది నాకు కూడా. ఓకే. అరే ఏంటి పిల్లల ఫ్యూచర్ ఎట్లా ఏంటి, ఒక్క మా అమ్మాయిల కోసం కాదు, ఏ అమ్మాయిని చూసినా కొంచెం భయపడుతున్నాను నేను. అరే ఇంత చక్కగా తల్లిదండ్రులు పెంచుతున్నారు, ఆ తర్వాత పెళ్లి చేసి పంపించిన తర్వాత పరిస్థితి ఏంటి, లేదా వర్క్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి, స్కూల్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియడం లేదు, అందరూ ముసుగేసుకొనే ఉంటున్నారు. మన ఎదురుగానేమో చాలా మంచి వాళ్ళుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. వాస్తవంగా చూడడానికి వెళ్తే కొంతమంది అయితే అతి మంచిగా ప్రవర్తించిన వాళ్ళు అతి క్రూరులుగా మారిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ భయం అనేది మేబీ ఆ పొజిషన్లోకి వెళ్ళకపోయి ఉంటే ఇవన్నీ తెలిసేది కాదు. ఇవన్నీ తెలిసాక ఇంకా భయం అనేది ఎక్కువైపోయింది అమ్మాయిల గురించి. కేవలం నా పిల్లల గురించి కాదు, ఎవరు అమ్మాయిలు లివిన్ ఇన్లో ఉన్న వాళ్ళ గురించి ఎంత భయపడుతున్నానంటే నేను దాని గురించి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఖచ్చితంగా నేను ఆఫీస్లో ప్రిపేర్ చేపిస్తున్నాను. అవన్నీ ఇంకా అది ఇప్పుడు ఓపెన్గా చెప్పలేను, అది అయిన తర్వాత చెప్తాను. లివిన్ అనే అటువంటి భూతం ఏదైతే ఉందో కంప్లీట్ మన సొసైటీని అసలు నాశనం చేసేటువంటి పరిస్థితిలో ఉంది. దీని గురించి ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క పిల్లలు ఆలోచించే అవసరం ఉన్నది. కోలివింగ్ హాస్టల్స్ ఉన్నాయి. అవును, కోలివింగ్ హాస్టల్స్ అనేవి ఫస్ట్ రద్దు చేయాలి గవర్నమెంట్. అసలు కోలివింగ్ అనే దానికి బేస్ లేదు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, ఏవీ లేవు. అసలు ఏ రకంగా కోలివింగ్లో పెడుతున్నారో తెలియదు నాకు. అండ్ పేరెంట్స్కి చెప్పి వచ్చి పిల్లలు ఉంటున్నారా లేదా కూడా తెలియదు. రేపు ఏదైనా మంచిది జరగకుండా చెడు జరిగిందనుకోండి, బాధ్యత ఎవరు వహించాలి? మళ్ళీ సూసైడ్, అంతే కదా. అంటే లైఫ్ అంటే నిర్ణయం తీసుకునే ముందు ఆలోచన లేకుండా ఆలోచన రాహిత్యంగా నిర్ణయం తీసుకోవడము, ఒక సమస్య ఎదురైనప్పుడు సమస్యని పరిష్కరించుకోవడానికి ధైర్యంగా నిలబడకుండా సూసైడ్ చేసుకోవడం, ఇదేనా లైఫ్ అంటే? ఇది ప్రతి ఒక్క అమ్మాయి ఆలోచించాలి కదా. అవును. మన చుట్టూ ఉన్నటువంటి మీరు ఫ్రెండ్స్ని అడుగుతారా, ఎవరిని అడుగుతారా? కొన్నిసార్లు ఫ్రెండ్స్ చేస్తున్నారని మేం చేయాలని అటువంటి ఆలోచన చేయకండి. దేర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, యువర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. సో నీ లైఫ్కి నీదే బాధ్యత, సొసైటీ బాధ్యత కాదు, తల్లిదండ్రుల బాధ్యత కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ బాధ్యత కాదు, నీది బాధ్యత. నీకంత నాలెడ్జ్ లేకపోతే కమిషన్కి వస్తారా? ఒక సైకలాజికల్ ఎవరన్నా మీరు సైకియాట్రిస్ట్ దగ్గర వెళ్తారా, సైకాలజిస్ట్ దగ్గర వెళ్తారా, ఎవరి దగ్గర వెళ్తారు? లేకపోతే ఒక గైడ్ లాగా కోచెస్ దగ్గర వెళ్తారా? నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆ క్షణిక కాలమైనటువంటి సంతోషం కోసము నిండు జీవితాన్ని బలి చేసుకోవద్దు. ఇది ఒక్క రిక్వెస్ట్ మటుకు. అది రిక్వెస్ట్ అనుకుంటారా, లేకపోతే ఒక అవగాహన కోసం చెప్తున్నా అనుకుంటారా, లేకపోతే ఒక థ్రెట్ లాగా చెప్తున్నా అనుకుంటారా, ఎలా అనుకుంటారో మీ ఇష్టం. బట్ మీ లైఫ్కి ఓన్లీ మీరే బాధ్యులు, ఇంకెవ్వరూ బాధ్యులు కాదు. ఇది మాత్రం ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క అబ్బాయి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అది చాలా బాగా చెప్పారు.